బాగా టార్చర్ చేస్తున్నా అని నాకు తెలుసు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నీ మీద ఒట్టు, నేను మారిపోతా. మనిద్దరం కలిసి ఉందాం. ఐ లవ్ యూ. ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతోని మోసం చేసి ఇట్లా టార్చర్ చేసి ఇంత వేధించి మళ్ళీ ఆమెనే హనీ ట్రాప్ చేసింది అని చెప్పడానికి సిగ్గు లేదా అంటూ కూడా వీళ్ళు ట్యాగ్లైన్ చేశారు. ఎవరు పెట్టిల్లు? ఇది తెలంగాణ అస్తిత్వ పోరాట సమితిలో. ఇది నేను చదివిన తర్వాత ఇది ప్రజలందరికీ కూడా తెలవాలి. వాట్సాప్ చాట్. సో ఇట్లుంది. హనీ ట్రాప్ అనే పేరుతోని డైవర్షన్ రాజకీయం జరుగుతున్నది. దీని మీద పోలీసులు పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ పోస్టులకు సంబంధించి మీ దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి. మీరు దర్యాప్తు చేస్తారు, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. వాస్తవాలు ఏంది అనేది పోలీస్ వ్యవస్థకు కూడా తెలుసు. ఆ దర్యాప్తు వేగవంతం చేసి ఇక్కడ బండి సంజయ్కి నెగిటివ్ చేయడమో లేదా ఆ కుటుంబానికి అన్యాయం చేయడం కాదు, వాళ్ళకి న్యాయం జరగాలి. దాంతోపాటు బండి సంజయ్కి సంబంధించి కూడా వారు స్పందించాలి. నిన్న మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పూర్తి స్థాయిలో మున్నూరు కాపం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా మున్నూరు కాపు సంఘానికి సంబంధించి బండి సంజయ్ ఒక్కరే ఉన్నారా? తెలంగాణలో మున్నూరు కాపు సంఘానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ లీస్ట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా మన ఇంట్లో ఆడబిడ్డ ఉంది, మనకు కూతురు ఉంటుంది, అక్క చెల్లె ఉంటుంది. సో అందులో మైనర్, దాంతోపాటుగా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒకసారి మున్నూరు కాపు సంఘానికి సంబంధించి నేతలందరూ కూడా మన అందరం కూడా